హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందుకైతే మరో కొత్త వీడియోతో వచ్చేసారనమాట. ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే ఒక గేమ్ అయితే యూట్యూబర్తో ఆడడం జరిగింది. మరి ఇంకెవరో కాదు ఈ యూట్యూబర్, మన సాయిశ్రీ గేమింగ్ అక్క అనమాట. ఫ్రెండ్స్, చివరిదాకా చూడండి వీడియో. అక్క రియాక్షన్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. 36339993 టీమ్ కోడ్ వచ్చి ఓకేరా. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, అక్కైతే టీం కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడే మనమైతే లైవ్ చూస్తుండగా నేనైతే వెళ్ళాను అనమాట. ఫ్రెండ్స్, మరి మనమైతే లాబీలోకి వచ్చేసాం. ఇదిగోండి మరి సాయిశ్రీ గేమింగ్ అక్క ఇక్కడ ఉందో, ఇదిగోండి అక్క అయితే ఇక్కడ ఉందనమాట. ఓకే, మనమైతే ఫస్ట్ నమస్కారం పెడతాం, రెస్పెక్ట్ ఇద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకన్నా పెద్దవారు కదా అసలే. ఓకేనా, ఇటు సైడ్ తిరిగిపోయి పెడతాను. ఓకే, మనమైతే ఇప్పుడు ఎదురుగా పెడదాం ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి వీడియో. లాస్ట్లో అయితే అక్క రియాక్షన్ చాలా ఫనీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడైతే మన అయితే గేమ్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మధ్యలో అక్కడక్కడ స్కిప్ అవుతుంది వీడియో, ఎందుకంటే దగ్గర 30 minutes దాకా వచ్చింది వీడియో. అందుకే నేను కొంచెం స్కిప్ చేయడం అయితే జరిగిందనమాట. నేను ఫస్ట్ అయితే లూట్ చేసుకొని అక్క దగ్గరికి వెళ్ళాను. అక్క దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అక్క రియాక్షన్స్ ఎలా ఇచ్చింది అనేది అదైతే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా మాకైతే ఇప్పుడు మన మ్యాప్లో దిగిపోయాను. నేను ఇక్కడ 2xలో పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే లైట్ వెళ్ళడం అంతా ల్యాగ్ లాగా అనిపిస్తుంది అని నేను ఇది 2xలో పెట్టాను. ఇది కూడా మనమైతే ఇప్పుడు మార్షల్ దగ్గర దిగాం. మనతో పాటు ఇది కూడా ఎనిమిస్ అయితే వస్తాను. మనమైతే ఫస్ట్గా లూట్ చేసుకునే వాళ్ళని అలాగే ఎలిమినేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది కూడా మనకైతే ఫస్ట్ ఏదో గంటల వీళ్ళు మనకైతే ఎంపీ దొరికింది. ఇది కూడా ఎనిమిది అయితే అటు సైడ్ ఇక్కడ అటు సైడ్ నుంచి వస్తున్నట్టున్నాడు. మనమైతే ఫస్ట్ టైం హెల్మెట్ చేసుకుందాం, ఎలాగైనా ఏదో ఇటు సైడ్ వస్తూ ఉండాలి. అది కూడా వస్తాను మనం ఫ్రెండ్స్. ఫైనల్ కొట్టి హెడ్సెట్ ఇచ్చేద్దాం. ఓకే, వాడికి లేదు. ఓకే, మనకి ఎక్కడ నుంచి ఎవరు డ్యామేజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్, వాడిని కొట్టడానికి ట్రై చేద్దాం. ఇక అది కూడా ఫ్రెండ్స్ వాడి పుష్ చేస్తున్నారు. మన దగ్గర కూర్చోం కదా, మనం కూడా వెళ్దాం ఫ్రెండ్స్. అది కూడా వాడితే మనం చూడట్టున్నాడు. ఓకే, మన దగ్గర ఫైనల్ వాడు కూడా హెల్మెట్ చేస్తాం ఫ్రెండ్స్. అమ్మాయి మనకైతే 2 kills వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇక్కడ 49 అలై ఉంది. చూసారా ఫ్రెండ్స్, 49 అలై బట్ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అది కూడా ఎవడో ఒకటి హెల్మెట్ అయిపోయాడు. మన దగ్గర ఫాస్ట్గా హెల్మెట్ చేసుకుని అక్కడ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను అంతా 2xలో పెట్టాను అనమాట, ఎందుకంటే ఇదంతా ల్యాగే ఉంటుంది. నేను లూట్ చేసుకున్నది అంతా లూట్ చేసింది ఉంటుంది, మ్యాక్సిమం ఇంకేం ఉండదు. మనకైతే గన్స్ మ్యాక్సిమం దొరకలేదు. ఇక్కడ ఎవరిని ఎలిమినేట్ చేయలేదు, ఏట్లేదు. అక్కడ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఆ 2 kills తప్పించి మరి ఇంకేమీ రాలేదనమాట. మనమైతే ఫాస్ట్గా ఇక్కడ అయితే వెహికల్ ఉంది, వెహికల్ తీసుకొని అక్కడ దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అక్కడ రియాక్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా ఫనీగా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకండి, మధ్య మధ్యలో అక్క కూడా కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి నేను కూడా తెలుగు అంటే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్కి వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి అక్క ఇక్కడ దగ్గరలో ఉన్నట్టుంది. అదిగోండి ఫ్రెండ్స్, అక్క అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇదిగోండి మనమైతే వచ్చాము ఫ్రెండ్స్. అదే మీకు డౌట్ రాజు పీక్ దగ్గరికి ఎందుకు వెళ్ళామని. మేము అక్కడ పెద్దగా ఏం చేయలేదన్నమాట, అంటే ఎలిమినేషన్స్ ఏం పెద్దగా చేయలేదు. ఇదిగోండి చూసారు కదా, నా 2 kills అక్కడే ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఎలిమినేషన్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అక్క రియాక్షన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఎక్కడ మిస్ ఇదిగోండి ఇక్కడ గ్లోబల్ క్రాస్ జరిగినట్టుంది. మనకేదో 2-3 kills అయినా వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. అదిగోండి అక్కడైతే మన టీమ్మేట్కి అక్కడ ఫుట్ అయితే వస్తుంది. అదిగోండి అక్కడ అయితే అక్క కూడా వచ్చేసి సపోర్ట్గా మ్యాక్సిమం వాళ్ళు ఎదురుకి వెళ్తే హెల్మెట్ చేస్తారు. అది కూడా వాడిని హెల్మెట్ చేసేస్తారు. ఫైనల్లీ మన థర్డ్ మెంబర్కి అయితే 2 kills వచ్చాయి. అదే ఫ్రెండ్స్, అక్క ఎవరు కొడుతున్నారు, మనం అయితే ఇప్పుడు అక్కకి వెళ్ళి కవర్ ఇద్దాం. మన దగ్గర ముందు కవర్ ఇవ్వాలంటే మన దగ్గర లాంగ్ రేంజ్ మంచిగా ఉండాలి. మన దగ్గర షార్ట్ రేంజ్ బాగా ఉంది, లాంగ్ రేంజ్ బాగాలేదు. ఇది మనకు లాంగ్ రేంజ్ స్కార్ 3 kills దొరికింది. ఓకే, ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కకి వెళ్ళి కవర్ ఇద్దాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అరే అక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు, మన టీమేట్ హెల్మెట్ చేసే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వెళ్ళి వాడిని నెలగా హెల్మెట్ చేయడం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అదిగోండి అక్కడికి రివై ఇచ్చేసినట్టుంది, ఇచ్చేసింది కూడా. ఇదిగోండి ఇప్పుడైతే మీ నెలగా హెల్మెట్ చేయడం ట్రై చేద్దాం. అరే ఒక్క కూడా కనెక్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే అక్కడ రియాక్షన్ ఉంటుంది మన గేమ్ ప్లేకి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అక్క మన గేమ్ ప్లేకి ఎలా రియాక్షన్ ఇచ్చింది అనేది. ఓకే, దాదా థ్యాంక్స్. ఫ్రెండ్స్, మరి చూసారు కదా అక్క రియాక్షన్ మన గేమ్ ప్లేకి ఎలా ఉందని. మనమైతే బాగానే ఆడినట్టున్నాం. అక్క ఓపీ అయితే అని అన్నది.
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఆ పైనుంచి ఎవడో కొడుతున్నాడు, వాడిని ఎలా ఎలిమినేట్ చేయడం ట్రై చేయాలి ఫ్రెండ్స్. వాడికి బయటికి రావట్లేదు. మన దగ్గర అయితే లాంగ్ రేంజ్ మరి చూసారు కదా, స్కార్ మెగల్డాన్ ఉంది. మెగల్డాన్ అయితే మరి తెలుస్తుంది ఎలా తగులుతుంది అనేది ఫ్రెండ్స్. వాడైతే బయటికి రావట్లేదు. బయటకు వస్తే వాడికి అయితే తగులుతున్నా. ఇది ఫ్రెండ్స్ వాడు అక్కడ ఎలిమినేట్ చేస్తున్నట్టున్నాడు. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, అది కూడా వాడికి కిల్ చేస్తాడు. మనం వెళ్ళి మ్యాక్సిమం రివైవ్ అవ్వడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓ మనం ఇవ్వకపోయినామంటే టేమేట్ 3 ఇచ్చేస్తున్నట్టున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వాడైతే అక్కకి రివైవ్ చేస్తాడు కానీ ఇది ఫ్రెండ్స్ ఇచ్చేసాడు అక్కకి రివైవ్. ఇది ఫైనల్ వచ్చాడు బయటికి. ఫ్రెండ్స్ వాడికి అయితే మిస్ అయిపోయాడు. పైన పోనీలేండి, మ్యాక్సిమం అక్కడ దిగి వాడి మీద రివెంజ్ ఏమైనా తీసుకుంటుందేమో మరి చూద్దాం. అది కూడా ఫ్రెండ్స్ అక్కడ ఎవడో హీల్ చేసుకుంటాడు. వాడు మనం కిల్ చేయడం అరే 4th కూడా హెల్మెట్ చేసాడు ఫ్రెండ్స్. మనం చూసారు కదా, మనకి అయితే 3 kills వచ్చాయి. ఇంకా 29 ఎలాగే ఉంది. మనమైతే అక్కడే డామినేట్ చేయడం ట్రై చేద్దాం ఎలాగైనా. మ్యాక్సిమం మనం అక్కడనే ఎక్కువ కిల్స్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఏది అది కూడా ఫ్రెండ్స్ నెంబర్ 4 దగ్గర ఇలా ఉన్నట్టున్నారు. అరే నెంబర్ 1 అది కూడా ఫ్రెండ్స్ అక్క ఎలిమినేట్ చేసింది. వాడి మీద రివెంజ్ తీసుకున్నట్టు ఉంది పైన ఎలిమినేట్ చేసినందుకు. ఇంకా మరి ఇంకేట్ చేస్తాం. సరేలేండి, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అయితే లూట్ చేసుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మెగాడా అందుకే తగలట్లేదు. మీరు చూసారు కదా, వాడిని అయితే కొట్టినప్పుడు అస్సలు తగలేదు. అందుకే మనం ఇప్పుడైతే డ్రాగ్ మార్చుకున్నాం M4A1కి. ఇక్కడ ఫాస్ట్గా లూట్ చేసుకుని అయితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతున్నాం ఫ్రెండ్స్. జోన్ కూడా చాలా వరకు స్ట్రింక్ అవుతుంది. మనకైతే ఇది ఉంది కానీ ఇది లేదు ఫ్రెండ్స్. 4x స్కోప్, ఫైనల్ 4x స్కోప్ కూడా మనకి దొరికింది ఫ్రెండ్స్. అమ్మయ్య, ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం ఫ్రెండ్స్. అది కూడా వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నారు. మనం కూడా వాళ్ళు ఫాలో అయిపోతాం. మ్యాక్సిమం ఈ మ్యాచ్ పోయే కొట్టడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా నా అక్క అయితే వెళ్ళిపోతుంది. అనుకోండి టీమ్మేట్స్తోనే ఉంటుంది. టీమ్మేట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు టీమ్మేట్స్తోనే ఉండండి. ఎందుకంటే సింగిల్ సోలోగా ఆడారంటే ఒకేసారి ఆ ఎనిమిది స్క్వాడ్ వచ్చిందంటే మరి మీరు ఏం చేయలేరు. ఇది కూడా వాడు కార్ తీసుకున్న పైన పర్లేదులేండి. మనం అయితే ఫాస్ట్గా ఇది కూడా అందరూ పైకి వెళ్తున్నాం. మనం కూడా పైకి వెళ్తాం. నలుగురితో నారాయణ అనమాట. ఇది కూడా మనది ఫ్రెండ్స్ నార్మల్ స్కిల్స్ అయితే వెహికల్ స్కిల్ పెట్టుకోండి. అందులో ఫ్రెండ్స్ ఎవడో హెల్మెట్ అయిపోయాడు పాపం. మనం అయితే వాడికి రివైవ్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అదే గ్లో ముందు పడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన టీమేట్ అయితే వాడికి రివైవ్ చేస్తున్నాడు నెంబర్ 4. ఓకే వాడు అయితే వాడికి రివైవ్ చేశాడు అనమాట. అందులో ఫ్రెండ్స్ ఎవడో ఎనిమిది వస్తాడు, వాడికి కిల్ చేయడం ట్రై చేద్దాం. అరే మిస్ అయిపోతాడు ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాడు. ఇంకో 2-3 బుల్లెట్లు తగులుంటే అయిపోతున్నాయేమో. ఎక్కడికి వెళ్ళిపోండి. అది కూడా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాడు. అరే మళ్ళీ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. మా లోపల గ్లో వేసుకొని హీల్ చేసుకుంటున్నట్టు వాళ్ళ బయట నుంచి ఆ కనబడదా కర్ణంలోకి ఇచ్చేది. అరే ఎవడో ల్యాండ్ పెట్టేసాడు ఫ్రెండ్స్. లోపల ఉంటాడు అనుకుంటున్నాను. అరే లోపల లేడు ఫ్రెండ్స్. అయ్యా నీకు ఎవడో డ్రోన్ వేసాడు ఫ్రెండ్స్. మళ్ళీ ఎలాగే మనకి సేఫ్ అవ్వాలి. ఎక్కడ ఉన్నాడు? అరే ఎక్కడ లేడు ఫ్రెండ్స్. ఎలా ఎస్కేప్ అయ్యాడు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి ఏటో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఎస్కేప్ అయ్యాడు ఏటో. పోనీలేండి, మనమైతే ఇక్కడ నుంచి ఫాస్ట్గా మనం ఎస్కేప్ అయిపోతాం. ఇది కూడా జోన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఇందాకలే స్టార్ట్ అయింది సార్. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త జోన్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి సెకండ్ జోన్ అనుకుంటా. అది కూడా ఫ్రెండ్స్ మనోడు ఎవడో వెళ్ళిపోతున్నాడు. మనమైతే M10కి చేంజ్ అయిపోయినమాట. MP40 నుంచి మరి తెలుసు కదా M10 మన M10 ఎలా అవుతుందో. మనం మ్యాక్సిమం వీడియోస్లో మనం అయితే M10 యూజ్ చేసాం అనమాట. మరి స్కార్పియో M10 డ్రాకో కన్నా గట్టిగా తోలుతుంది మన M10. ఎవరైనా మరి నాది గట్టిగా తోలుతుంది ఇంకోటి పని మరి పర్లేదు వాదాం 1v1. మీది డ్రాకో M10, అది స్కార్పియో M10 మరి చూసుకుందాం. సరేనా ఫ్రెండ్స్ మరి అయితే ఇప్పుడు జోన్ అయితే స్ట్రింక్ అవుతే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అది కూడా ఫ్రెండ్స్ పైన అయితే ఉన్నాడు. పైనుంచి కొట్టడానికి ట్రై చేస్తారు. మనం వాళ్ళు హెల్మెట్ చేయడం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అమ్మాయి ఒక హెల్మెట్ వేయమంటారు ఫ్రెండ్స్. అమ్మాయికి భయపడి చేసాం ఫ్రెండ్స్. ఫైనల్ పర్లేదండి. జస్ట్ మనం అయితే కిల్ చోరీ చేసాం ఫ్రెండ్స్. ఇదే మనం వచ్చి కొట్టిన కాదే వాళ్ళిద్దరూ డ్యామేజ్ ఇచ్చినట్టున్నారు. మనమైతే కిల్ చోరీ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అక్కడ రియాక్షన్ అయితే ఉంటుంది, మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా ఫనీగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎలా కిల్ అయ్యామంటే ఎందుకు చూడండి, చూస్తే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అక్కడ రియాక్షన్ అయితే ఉంటుంది, మిస్ అవ్వకండి. ఓకేనా ఏంది తమ్ముడు, నేను గ్లోబల్ వేసుకుంటే పడగొట్టేస్తున్నారు మీరు. ఓయ్ 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 పైన 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 అమ్మా నా తమ్ముళ్ళు ఎంతమంది. ఒకళ్ళు గ్లోబల్ వేస్తుంటారు. ఫ్రెండ్స్ మరి చూసారు కదా అక్కడ రియాక్షన్ అయితే ఫ్రెండ్స్. మరి తను సేవ్ చేద్దాం అనుకున్నాం. తను సేవ్ చేసాం కానీ ప్రయోజనం లేకుండా పోయింది. తను కిల్ అయిపోయింది, నేను కిల్ అయిపోయాను అనమాట ఫ్రెండ్స్. అలా చూసారు కదా మా నెంబర్ 4 టీమ్మేట్ ఒక్కడే బతుకున్నాడు అనమాట. తనే మాకు ఇప్పుడు దిక్కనమాట రివైవ్ అవ్వడానికి. ఇదిగోండి తనకు కూడా రియాక్షన్, తనే చనిపోతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చూసారు కదా దగ్గరగా 11 నెల అయిపోయింది. తను కూడా 2 games కొట్టాడు ఎంతసేపు అయినా ఫ్రెండ్స్. చూసారు కదా తనైతే మామూలుగా కొట్టట్లేదు. అదిగోండి తనైతే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. మ్యాక్సిమం ఒక రివైవ్ ఇస్తాడా లేదా అనేది మాకు
చాలా డౌట్గా అనిపించింది. ఇదిగోండి అదిగోండి తనైతే తొందరగా అదిగోండి ఫ్రెండ్స్ జోన్ కూడా దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. అదిగోండి జోన్ కూడా స్ట్రింక్ అయిపోతుంది. ఇలాంటి టైంలో రివైవ్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. చూడండి తను రివైవ్ ఇస్తాడా ఎప్పుడా అని చాలా సస్పెన్స్గా ఉంటుంది వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మనకే మనోడు వెహికల్ తీసుకుంటాడు. అదిగోండి ఫ్రెండ్స్ మనం తెచ్చిన వెహికల్ అనమాట. అది ఫైనలీ అదే దిక్కైంది. తన దగ్గర చూసే ఫ్రెండ్స్ తన దగ్గర 3000 కాయిన్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఒకేసారి మన ముగ్గురికి ఇచ్చేయగలడు తను తెలుసుకుంటే. ఇదిగోండి అదిగోండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఎనిమిసే అనమాట. అదిగోండి అక్కడ ఎనిమి, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎనిమిసే. అదిగోండి ఫ్రెండ్స్ తనకైతే వెహికల్కి అయితే డ్యామేజ్ చేస్తున్నారు. అదిగోండి ఫ్రెండ్స్ వెహికల్ ఏదో చాలా ఘోరంగా డ్యామేజ్ చేస్తారు. ఏది అదిగోండి అమ్మాయి ఫైనల్ రివైవ్ దగ్గరికి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. తనైతే రివైవ్ ఇస్తాడు ఎవడో నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఫ్రెండ్స్. ఫైనల్లీ తనైతే ఇదిగోండి తన వెహికల్ కూడా డ్యామేజ్ చేస్తారు ఫ్రెండ్స్. పోనీలేండి తను చనిపోయిన మాకు రివైవ్ ఇచ్చేస్తున్నట్టున్నాడు. అమ్మాయి ఫైనల్ మాకైతే రివైవ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత చిన్న సోళ్ళు కూడా ఎంత కష్టపడి రివైవ్ ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్ తన కష్టానికి అయితే మరి మీరు కూడా వాల్యూ ఇవ్వాలి కదా. అందుకే ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మనకైతే లాస్ట్ జోన్లోనే ఇక్కడికి వచ్చింది. ఈ ఇంటి దగ్గర దిగామన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ అక్కడ రియాక్షన్ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. చిన్నది కూడా మిస్ అవ్వకండి ఓకేనా. మనకైతే స్టార్టింగ్ P90 ఒకప్పుడైతే UMPను ఇది AK-47 ఇచ్చేవాడు. ఇప్పుడు అవైతే పెట్టలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా అయితే 11 ఉంది. మనం అయితే 5-6 kills కొట్టేది ఫ్రెండ్స్. మ్యాక్సిమం అక్క కన్నా ఎక్కువే కొట్టాం అనుకుంటున్నాం. మరి అక్క ఎన్ని కొట్టిందో మరి నాకు తెలియదు. అదిగోండి ఫ్రెండ్స్ మన నెంబర్ 4 అయితే మనకి రివైవ్ ఇచ్చాను, వీర మరణం పొందాడు ఫ్రెండ్స్. మరి చూసాం కదా అదిగోండి తను కూడా ఇదిగోండి 8 అలాగే వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా అక్క కూడా ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఇక మిగిలింది మేము ఇద్దరమే అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్కడ రియాక్షన్ ఉంటుంది, చాలా ఫనీగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కడ రియాక్షన్ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. డబుల్ వెక్టర్తో పైన కొట్టేస్తావు శేఖర్. డబుల్ వెక్టర్తో పైన ఉన్న కింద నుంచి పైన కొట్టాలి, దూకేగా కాదు. 100 రూపీస్ సూపర్ చాట్ చేస్తాను, 100 రూపీస్ ఇస్తాను నీకు. పై నుంచి డబుల్ వెక్టర్తో కొట్టు కొట్టు. ఇది తగ్గేది లేదా బ్రో శేఖర్ బ్రో జిటాచి హ్యాక్ అయింది. జిటాచి అని నిరూపించు. నువ్వు కొట్టచ్చు, అడుగు పడదు. ఏం అవ్వదు బ్రో, నువ్వు వాడికి పడదు. నీ దగ్గర బ్రో ఆడి దగ్గర ఫ్రెండ్స్ వారు చూసారు కదా మనం అయితే కిల్ అయిపోయినమాట. ఇక మిగిలిన మా టీమ్ అంటే ఒకటే అనమాట. అవతల కూడా సింగిల్గా మిగిలాడు. మరి ఆడి దగ్గర ఏముంది ఈ దగ్గర అయితే P90లోని ఎవాల్యూషన్లోనే మ్యాక్సిమం మనోడు కొడతాను అనుకుంటున్నాను. ఎందుకంటే గట్టిగా చదువుతాయి ఎవాల్యూషన్ ఎలా చదువుతాయి మరి మనం సపరేట్గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అయితే ఆడు ఎలిమినేట్ చేసి మాకైతే పోయే వచ్చేది. నేనైతే కొడదామని అనుకున్నాను, మరి పొరపాటు చేశాను ఫ్రెండ్స్. నేనైతే డబుల్ వెక్టర్ ప్లేస్లో P90 పట్టుకోవాల్సింది. మ్యాక్సిమం లాస్ట్లో లాంగ్ రేంజ్లో తగులుతాను. 2 40 తగిలి ఆగిపోయాయి ఫ్రెండ్స్. మరి మనం ఏడ్ చేయలేండి. వాడైతే కింద దిగితే వీళ్ళు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి. నేనైతే హెల్మెట్ చేస్తాడని అనుకుంటున్నాను. పోయా మ్యాక్సిమం మనం కొడదాం అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ వాడి కింద దిగాడు. ఇవి డ్యామేజ్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. గ్లో వాల్ వేసుకొని బతికిపోయాడు ఫ్రెండ్స్. ఓకే మనోడి గ్రెనేడ్ వేస్తాడు. గ్రెనేడ్ కాదు ఫ్రెండ్స్, గ్లో వాల్ తీసేది. మరి అది కూడా ఫ్రెండ్స్ వాడైపోతుంది. ఇక్కడ అసలు మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి వాడి దగ్గర ఏమున్నాయి వీటి దగ్గర 2 P90లు ఉన్నాయి. వాడి దగ్గర షార్ట్ రేంజ్ ఏంటో కదా అమ్మాయి మ్యాక్సిమం డ్యామేజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది కూడా వాడి దగ్గర గ్రెనేడ్ వేస్తున్నాడు. ఇయో ఫ్రెండ్స్ డ్రోన్ వేసుకున్నాడు, హీలింగ్ డ్రోన్. మరి మనం మైట్ చేయలేము. వాడు హీలింగ్ డ్రోన్ మ్యాక్సిమం మనోడు డ్యామేజ్ ఇచ్చినా అదే హీల్ అయిపోతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. అమ్మాయి ఫైనల్ కొట్టాడు ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఇంకో 4 బుల్లెట్ కొడితే వాడైతే మ్యాక్సిమం కిల్ అయిపోతాడు అనుకుంటున్నాను. వాడికి లేకపోతే మ్యాక్సిమం మనకే పోయే వస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్ వాడైతే అర్రే ఫ్రెండ్స్ 1 టైం కొట్టాడు M10తోనే. ఇక మరి మనం ఏం చేయలేము, వాడికి అయితే పోయే వెళ్ళిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ మనకైతే 32+ వచ్చింది. ఎస్ ఫ్రెండ్స్ మనం అయితే దగ్గర 6 kills కొట్టాము. అందుకని మనమే హైలో ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇదన్నమాట ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ నేను మళ్ళీ మరి కొత్త వీడియోతో మీతో కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పేది ఏం లేదు. నేను కూడా తెలుగుండి కదా, నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్కి. నేను కూడా తెలుగు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.